హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే రీసెంట్గా తెలంగాణ గురుకులకు సంబంధించి ఎవరైతే లైబ్రరీయన్ పోస్ట్కి అప్లై చేసిన ఆస్పిరెంట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్కి అప్లై చేసిన ఆస్పిరెంట్స్ కావచ్చు. సో మీకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ యాజ్ పర్ రూల్ ప్రకారం 1:2 రేషియో ప్రకారం సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఈ యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ని ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ అదేవిధంగా వీరికి సంబంధించిన తదుపరి ప్రాసెస్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఎలా తీసుకొని వెళ్ళాలి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే రీసెంట్గా తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ పీడిఎఫ్ అయితే మనం చూస్తున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు హైదరాబాద్ అంటూ అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. టోటల్గా ఈ యొక్క పీడిఎఫ్లో ఈ యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది 1:2 రేషియో ప్రాసెస్లో. అండ్ అదేవిధంగా వీరికి ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటుంది అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనే ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఫస్ట్ పోర్షన్లో మనకు వచ్చేసి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే ఆగస్ట్ 2023లో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో దాంట్లో మీరు లైబ్రరీయన్ డిగ్రీ పోస్ట్కి అప్లై చేసిన లేదా లైబ్రరీయన్ జూనియర్ కాలేజెస్కి అప్లై చేసిన అండ్ అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ ఇన్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజెస్ సంబంధించి ఎగ్జామ్ కనుక మీరు రాసినట్లయితే మీరు ఈ యొక్క చెక్ లిస్ట్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీన్ని మనకు 1:2 రేషియో ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అని అయితే ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ యొక్క లిస్ట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉన్నట్టయితే తదుపరిగా మీరు మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మరి ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ ఎక్కడ ఉంటుంది, ఏమేమి తీసుకొని వెళ్ళాలని అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు టోటల్గా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన టైమింగ్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రజెంట్ 1:2 రేషియోలో మీకు వచ్చేసి ఏంటంటే 9th ఫిబ్రవరి 2024 అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఆల్ అందరికీ సేమ్ డేట్లో ఉంటుంది. మీరు లైబ్రరీయన్ డిగ్రీ కాలేజ్కి అప్లై చేసిన, జూనియర్ కాలేజ్కి అప్లై చేసిన, ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజ్ అయినా, ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజ్ అయినా కూడా మనకు డేట్ అనేది ఏంటంటే 9th ఫిబ్రవరి 2024 అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు టైమింగ్స్ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి 9 AM అయితే డిగ్రీకి సంబంధించిన లైబ్రరీయన్కి అండ్ 9 AM వచ్చేసి మళ్ళీ జూనియర్ కాలేజ్ సంబంధించిన లైబ్రరీయన్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్ డైరెక్టర్ ఇన్ జూనియర్ కాలేజ్ అయినట్టయితే 11 AM సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇన్ కేసు మీరు ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజ్ అయినట్లయితే ఇక్కడ మన 2 PM అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అవి టైమింగ్స్ అయితే మనం చెప్పుకున్నాము. సో 9th ఫిబ్రవరిన మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ సెషన్ వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యొక్క సెలెక్టెడ్ పర్సన్స్ బట్టి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ వెన్యూ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారో అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తెలంగాణ సోషల్ రెసిడెన్షియల్ లా కాలేజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్స్ చైతన్యపురి ఆపోజిట్ మెట్రో ఫిల్లర్ ఇక్కడ ఎల్బీ నగర్ రంగారెడ్డికి అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి గూగుల్ మ్యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో మనకి ఇది ఈజీగా రీచ్ అయ్యే సెంటరే, పెద్ద ఇబ్బంది పడే సెంటర్ అయితే కాదు. అండ్ అతను మనం స్క్రోల్ చేసినట్టయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి దట్ ఈస్ ఎవరైతే 9th ఫిబ్రవరి 2024 వెళ్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ లిస్ట్లో ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి క్లియర్గా తెలుసుకున్నట్టయితే ఫస్ట్ మనకు చెక్ లిస్ట్ అయితే ఒక సెట్ కావాల్సి ఉంటుంది. చెక్ లిస్ట్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. దాంట్లో మీరు టోటల్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో మీ యొక్క బయోగ్రఫీ మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ నేమ్ కావచ్చు, మీ యొక్క క్వాలిఫికేషన్స్ కావచ్చు, మనకు సంబంధించి సింపుల్గా మనకు అప్లికేషన్ ఫామ్ని రిటర్న్ ఫామ్లో రాస్తున్నాం అనమాట. ఆ విధంగా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో చెక్ లిస్ట్ అయితే మీరు ఫిల్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి మీకు సంబంధించి హాల్ టికెట్ అనేది ప్రజెంట్ మనం ఏ ఎగ్జామ్ అయితే రాసామో ఆ ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్. మీరు డిగ్రీ లైబ్రరీయన్ రాస్తే డిగ్రీ లైబ్రరీయన్, జూనియర్ లైబ్రరీయన్ రాస్తే జూనియర్ లైబ్రరీయన్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫిజికల్ డైరెక్టర్ అయితే ఇలా మీ రిలవెంట్ హాల్ టికెట్ అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. దాన్ని మనం SSC మెమో కింద కన్సిడర్ చేస్తాం. ఇన్ కేసు మీరు 10th క్లాస్ చేయకుండా డైరెక్ట్గా డిగ్రీ ఇలా అదర్ కోర్సెస్ చేసి ఇప్పుడు జాబ్కి వెళ్తున్న వాళ్ళైనట్టయితే మీరు SSC మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా అయితే SSC మెమో అంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి నార్మల్గా ఇప్పుడు లైబ్రరీయన్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారు, తర్వాత BLIC, MLIC ఇలా డిఫరెంట్ కోర్సెస్ చేస్తారు. అండ్ ఫిజికల్ డైరెక్టర్ కూడా సేమ్. వాళ్ళు వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారు, BPED చేసి ఉంటారు, కొంతమంది MPED కూడా చేసి ఉంటారు. మీ క్వాలిఫికేషన్ని బేస్డ్ చేసుకొని కాన్వికేషన్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే మీరు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి 4th పాయింట్ క్లియర్గా చూడొచ్చు. కొంతమంది ఆస్పిరెంట్స్ చాలా వరకు కాన్వికేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు. కాన్వికేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే నార్మల్గా మీరు ఏ యూనివర్సిటీ కింద అయితే మీ డిగ్రీస్ కంప్లీట్ చేసుకోవడం జరిగిందో దట్ ఈస్ డిగ్రీ కావచ్చు, BPED కావచ్చు,
కావచ్చు, బిఎల్ఐసి కావచ్చు, ఎంపెడ్ కావచ్చు అండ్ ఎంఎల్ఐసి కావచ్చు. సో వాటికి సంబంధించి డిగ్రీ అనేది యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. సో కాన్వకేషన్ డిగ్రీ అనేది మనం అప్లై చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో మన తెలంగాణలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి సంబంధించి కాన్వకేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. లైక్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, శతవాహన కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు అండ్ జేఎన్టీయూ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు మీ యొక్క కాన్వకేషన్ సర్టిఫికేట్ కోసం ఏ విధంగా అప్లై చేయాలని మేము డీటెయిల్ వీడియో చేశాము. సో ఆ వీడియో చూస్తూ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయినా కూడా మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ మీకు ప్రొవైడ్ చేస్తాము. అంటే మీకు సంబంధించి కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది మేమే అప్లై చేస్తాము. డైరెక్ట్గా మీ పోస్టల్కి అది రీచ్ అవ్వడం జరుగుతుంది. కానీ కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇప్పటికిప్పుడు అప్లై చేసుకుంటూ వస్తుందా సార్ అని కొంతమంది క్వైరీ చేస్తారు. సో కాన్వకేషన్ సర్టిఫికేట్ ఉన్న పలంగా అప్లై చేస్తే రాదు. మినిమం మనకు 7 days నుంచి 15 days అయితే టైం పడుతుంది. కాబట్టి ప్రజెంట్ మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి. వాళ్ళు మనకు టైం ఇస్తారు, నో ప్రాబ్లం. సో టైం అనేది ఇస్తారు. కానీ మీరు కాన్వకేషన్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాస్ట్ మనకు స్కూల్ బోనఫైడ్స్ సంబంధించి. సో ఎవరైతే ప్రజెంట్ ఫిజికల్ డైరెక్టర్ లేదా లైబ్రరీ పోస్ట్కి అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సంబంధించి ఇక్కడ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. దట్ ఈ స్టడీ కండక్ట్స్ అన్నవే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్నవే ఇవైతే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ యొక్క 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు కనుక మీ స్కూలింగ్స్ అనేది ఓపెన్లో కానీ డిస్టెన్స్లో కానీ జరిగినట్లయితే సో మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే నేను 1st నుంచి 4th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను, ఆ స్కూల్ ఇప్పుడు ప్రజెంట్ లేదు, నాకు అక్కడ 1st to 4th వరకు బోనఫైడ్ సర్టిఫికేట్ లేవు సార్, మేము ఏం చేయాలి అంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే 1st to 4th వరకు మీరు సో అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదివినట్టుగా మీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు రెసిడెన్షియల్ కానీ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తీసుకున్నట్టయితే సరిపోతుంది. తర్వాత బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. దట్ ఈస్ మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, ఇలా మీ రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఉండేటట్టు అయితే తీసుకోవాలని అయితే మెన్షన్ చేశారు. సో యాజ్ పర్ మీ యొక్క ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్. సో బీసీ స్టూడెంట్స్కి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఓసీ కానీ అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండదు. నార్మల్గా మీరు బీసీ అయినట్లయితే బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీసీ కానీ, బీసీడీ కానీ అయినట్లయితే మీరు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ఇది కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సో బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి మీరు ఒకవేళ ఓసీ అయినట్లయితే మీరు ఈడబ్ల్యూఎస్కి అప్లికేబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. 10% రిజర్వేషన్ అనేది మీకు అప్లికేబుల్ అవుతుంది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మన నోటిఫికేషన్ వచ్చిన ఇయర్ నుంచి దట్ ఈస్ 2022 నుంచి 23 మధ్యలో తీసుకున్నదైనా యాక్సెప్ట్ చేస్తారు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిజబిలిటీ సర్టిఫికేట్. ఒకవేళ మీకు డిజబిలిటీ ఉన్నట్టయితే సదరన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి బేస్డ్ ఆన్ మీకు ఉన్న డిజబిలిటీని బట్టి. సో డిజబిలిటీ అనేది మీకు లేనట్టయితే ఆ సర్టిఫికేట్ అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ మీకు అప్లికేబుల్ కానట్టయితే ఆ సర్టిఫికేట్ మీకు అవసరం లేదు. సో అలా మీకు అప్లికేబుల్ ఉన్న డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అయినట్లయితే సో ఎక్కడైనా గవర్నమెంట్ సెక్షన్ సంబంధించి ఎంప్లాయ్ అయినట్లయితే ఇన్ సర్వీస్ అయినట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే సో ఇక్కడ మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఎన్ఓసి అని చెప్తాం దీన్ని. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సో ఆల్రెడీ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా సో ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న వాళ్ళైనట్లయితే వాటికి సంబంధించిన రిలవెంట్ ప్రూఫ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ టోటల్ మనకు చెప్పిన లిస్ట్ అవుట్ చేయబడిన డాక్యుమెంట్స్ అన్నిటి మీరు కలెక్ట్ చేసుకొని అండ్ వీటికి సంబంధించి 2 sets ఆఫ్ జిరాక్స్ కూడా మీ దగ్గర ఉంచేసుకోండి ఒరిజినల్తో పాటు. సో ఈ ఆల్ డాక్యుమెంట్స్ తీసుకొని మీకు ఏదైతే వెన్యూ ఇవ్వడం జరిగిందో ఆ వెన్యూకి అయితే మనం 9th February 2024 అయితే వెళ్లాల్సి ఉంటుంది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం. ఇంకా ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉన్నా చేంజెస్ ఉన్నా మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెరిఫికేషన్ మెటీరియల్ సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ గురించి అయితే. అండ్ మనం స్క్రోల్ చేసినట్టుగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించిన లిస్ట్ అయితే మనం వెరిఫై చూడొచ్చు ఇక్కడ. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, ఏ డేట్లో జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది అనేది ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ మనకు సో ఈ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. డిగ్రీ లైబ్రరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అయితే దీంట్లో ఉంటాయి. దీంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఎవరైతే డిగ్రీ లైబ్రరీని రాసిన వాళ్ళు ఉన్నారో మీరు దీంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. అండ్ అదేవిధంగా సో జూనియర్ లైబ్రరీని రాసిన వాళ్ళు ఉన్నట్టయితే ఈ యొక్క లిస్ట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ సో ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజెస్ రాసినట్టయితే ఈ రిలవెంట్ దాంట్లో మీ నెంబర్ ఉందా అనేది లేదా వెరిఫై చేసుకోవాలి. నెంబర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఫస్ట్ థింగ్ ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకొని అండ్ మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 9th February 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ లేకపోయినా కూడా సో ఉన్న డాక్యుమెంట్స్ తోటైనా అక్కడికి అటెండ్ అవ్వండి. వాళ్ళు మీకు అడిషనల్ టైం ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఈ యొక్క ప్రెస్ నోట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ చెక్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. మీరు ఆ చెక్ లిస్ట్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకు సంబంధించి చెక్ లిస్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఫిజికల్ డైరెక్టర్ కానీ లేదా లైబ్రరీ పోస్ట్ కోసం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇది మన యొక్క చెక్ లిస్ట్. దీని అయితే మీరు టోటల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సో దీన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మన యొక్క టోటల్ సెట్ ఏదైతే ఉంటుందో దానికి ఇది అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో సెల్ఫ్ డిక్లరేషన్ అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. టోటల్గా ఈ కాపీ అయితే మనం తీసుకెళ్ళాలి. అండ్ దీంతో పాటు ఇంకొక కాపీ కూడా ఉంటుంది.
అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఈ యొక్క అటెంటేషన్ ఫామ్ కూడా ఉంటుంది, దీన్ని కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫామ్ కూడా మనం ఫిల్ చేసి సో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అయితే అక్కడ సబ్మిట్ చేయాలి. చెక్ లిస్ట్ అయితే ఫిల్ చేయమని మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, దీనికి సంబంధించి అయితే ఇవ్వలేదు. బట్ దీన్ని కూడా మీరు డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా ఫిల్ చేసి సో రేపు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో సో మెనీ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బట్టి. సో మీకు ఏవైతే రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయో, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ అనేది ఫిల్ చేయాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో గురుకుల రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా రీసెంట్గా వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే. ఫస్ట్ థింగ్, మీరు యొక్క ఆఫీషియల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మీరు ఆ ఎగ్జామ్ రాసినట్టయితే దాంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉన్నట్టయితే ఫస్ట్ మీరు ఆ చెక్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఈ యొక్క అటెంటేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. వీటిని ఫిల్ చేసిన తర్వాత నేను చెప్పబడిన డాక్యుమెంట్స్ అన్నింటినీ రెడీ చేసుకోవాలి. అండ్ వాటికి సంబంధించి 2 సెట్స్ జిరాక్స్ అనేది మీతో పాటు ఉంచుకోవాలి. అండ్ ఆ తర్వాత వెన్యూ మనకి ఏదైతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన కాలేజ్, లా కాలేజ్ ఉందో దానికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మీరు ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్ ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తెలంగాణ గురుకులకు సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సో మన ఛానల్ని మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మేము అప్డేట్ అయితే అందిస్తాము. సో ఆల్ ది బెస్ట్ ఆల్.